సిటీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మాతా శిశు సంరక్షణ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. RG1 GM కార్యాలయంలో ఘనంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. బొగ్గు బ్లాకుల వేలంపాటపై భగ్గుమన్న కార్మిక సంఘాలు. గనులపై నల్ల బ్యాడ్జీల నిరసన తెలిపిన AITUC CITU. హాస్పిటల్ డాక్టర్లు, వైద్య సిబ్బంది, ANMలు, ఆశా వర్కర్లు సమన్వయంతో పనిచేస్తూ అనారోగ్య బాధితులకు సరైన వైద్య సేవలు అందేలా చూడాలి. గోదావరి కని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు సూచన. బొగ్గు బ్లాకుల వేలంపాటను కేంద్ర ప్రభుత్వం ఆపకపోతే కార్మిక శ్రేయస్సు కోసం ఉద్యమ బాట పడతాం. ఐక్య పోరాట కార్యాచరణను ప్రకటించిన HMS, TNTUC, IFTU, AIFTU, తెలంగాణ ఉద్యోగుల సంఘం. పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ఎమ్మెల్యే కుటుంబం. ముడుపులు తీసుకుని పోస్టింగులు ఇస్తున్న మంత్రి సోదరుడు. జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ ఆరోపణ. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఉన్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మాతా శిశు సంరక్షణ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా ఆసుపత్రిలో ఉన్న జనరల్ OP, దంత వైద్య విభాగం, కంటి వైద్య విభాగం, ఎముకలు, కేళ్ల నొప్పులు విభాగం, ఆపరేషన్ థియేటర్, జనరల్ వార్డ్, సైకియాట్రిస్ట్ విభాగాలను కలెక్టర్ తనిఖీ చేసి ప్రజలకు అందిస్తున్న వివిధ రకాల వైద్య సేవల వివరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి సాధారణంగా OP ఎంతమంది రోగులు వస్తున్నారు, ఎటువంటి వ్యాధులు అధికంగా నమోదవుతున్నాయి వంటి అంశాలను కలెక్టరు అడిగి తెలుసుకున్నారు. వైద్యం అందిస్తున్న రోగులకు వారి వైద్య చికిత్స కోర్సు పూర్తయ్యే వరకు ఫాలో అప్ చేయాలని, డ్యూటీలో ఉన్నటువంటి వైద్యుల వివరాలను నోటీసు బోర్డుపై కూడా పరిశీలించిన కలెక్టర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులకు సూచించారు. అనంతరం జిల్లా ఆసుపత్రి సమీపంలో గల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి OT బ్లాక్, పోస్ట్ ఆపరేటివ్ వార్డు, చిన్నపిల్లల OP, ఆరోగ్య మిత్ర, మందులిచ్చే గది, పోస్ట్ నెటల్ వార్డు, రిసెప్షన్లను తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న రికార్డులను పరిశీలించిన కలెక్టర్ ప్రతి రోగి వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా ఆసుపత్రి మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఉన్న రోగులతోటి కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రి మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పనిచేసే వైద్యులకు, వైద్య సిబ్బందికి, ఇతర సిబ్బందికి బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను కలెక్టర్ ఆదేశించారు. వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. మాతా శిశు ఆసుపత్రిలో నెలకు ఎన్ని ప్రసవాలు అవుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య మరింత పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని, తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న సదుపాయాలను ప్రజలకు తెలియజేస్తూ మరిన్ని ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ తనిఖీలలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాకాంత్, సంబంధిత వైద్య, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య పరిరక్షణకు యోగా ఒక ఔషధంలా పనిచేస్తుందని, యోగా ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో ఉద్యోగులు, అధికారులతో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ యోగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జీఎం మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ నిత్యం జీవితంలో 1 గంట సమయం యోగాకు కేటాయిస్తే ఎలాంటి జబ్బులు దరిచేరవని అన్నారు. ఈ యోగా ద్వారా భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందని, సంస్థల్లో పనిచేయించున్న ఉద్యోగులు వారి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని సింగరేణి సిఎండ్ఎండి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా యోగా బహుళ ప్రాచుర్యం పొంది నేడు ఆరోగ్య ప్రధానిగా నిలుస్తున్నదని, అందరూ ఆరోగ్యవంతమైన జీవన విధానానికి యోగా శిక్షణ ఆచరించి మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని అందరి చేత యోగా ప్రతిజ్ఞ చేయించారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు, మన ప్రైమ్ మినిస్టర్ గారు 2014 సంవత్సరంలో యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీలో యోగా ప్రాముఖ్యతను తెలియజెప్పి ఒకరోజు యోగాకు కేటాయించాలి అని ప్రతిపాదించినప్పుడు అన్ని దేశాలు 177 దేశాలు దాన్ని సమ్మతించాయి. దాంట్లో భాగంగా ప్రపంచంలో అన్ని దేశాల్లో నేడు యోగా నిర్వహించుకుంటున్నాం. రియల్గా యోగా మానసిక మరియు శారీరక సమతుల్యతను సాధించడానికి యోగా పనికొస్తుంది. అది మీరు ఏమైనా చేయండి, ఫస్ట్ కొంత వాకింగ్ చేయండి, యోగాసనాలు వేయండి, సింపుల్ ఎక్సర్సైజెస్ చేయండి, లేదా మెడిటేషన్ చేయండి, లేదా ప్రాణాయామం చేయండి, కపాలభాతి చేయండి, ఏదైనా ఒకటి చేయండి. చేయడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ప్రపంచంలో యోగాని పరిచయం చేసిన దేశం మన భారతదేశం. సుమారు 5,000 సంవత్సరాల నుంచి మన ఋషులు, పూర్వీకులు దీన్ని సాధన చేస్తూ ప్రపంచానికే వసుదైవ కుటుంబం సాధించడంలో మన భారతదేశం ముందుందని ఈ సందర్భంగా నేను సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాను. మనకు ఇవాళ రేపు మనము జీవిస్తున్న పరిస్థితులు, పని పరిస్థితులు దృష్ట్యా తింటున్న ఆహారం అనుకోండి, చేస్తున్న పని అనుకోండి, దానివల్ల మినిమం షుగర్, బీపీ చాలా మందికి ఉంటుంది. అయితే మీకు చివర డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిన తర్వాత చివరగా ఎక్సర్సైజ్ కానీ యోగా రాస్తున్నారు. అంటే దీనికి అంత ఇంపార్టెన్స్ ఉన్నది. మనము చాలామంది మనం పూజకి వెళ్ళినప్పుడు ప్రాణాయామే వినియోగ అని అయ్యగారు అంటాడు. ప్రాణాయామే వినియోగ అంటే ప్రాణాయామానికి అంత ముఖ్యం ఉన్నది. యోగేన చిత్తస్య పరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. ఓ చేతిని చూడండి, అలాగే కుడివైపు తిరుగుతూ కుడిమో చేతిని చూడండి. రెడీ, 1 2 రైట్ సైడ్, 3 లెఫ్ట్ సైడ్, 4 5 6 7 8. ఆపేసేయండి. తర్వాత నడుము ఎక్సర్సైజ్ చేద్దాం. 2 కాళ్ళు జతలో ఉంచి రివర్స్ చేయండి. 1 2. ఈ కార్యక్రమంలో SO2 GM రామ్మోహన్, పర్సనల్ AGM CH లక్ష్మీనారాయణ, AITUC డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, ఆర్జీవన్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు, యోగా శిక్షకులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మేడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న #1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపాటను కేంద్ర ప్రభుత్వం ఆపాలని, తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణిని సంస్థను గుత్తేదారుల చేతుల్లో పెట్టొద్దని AITUC ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, RG1 సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సింగరేణి బొగ్గు బ్లాకులు వేలాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ AITUC ఆధ్వర్యంలో శుక్రవారం RG1లోని GDK1 ఇంక్లైన్ టు ఇంక్లైవ్ గనులపై నల్ల బ్యాడ్జీల నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ సింగరేణి ప్రైవేటు పరం చేయమంటూ కార్మికులను నమ్మించి తెలంగాణ బిడ్డనే బొగ్గు మంత్రిని చేసి హైదరాబాద్ వేదికగా వేలంపాటకు పూనుకోవడం యావత్ కార్మిక వర్గం వ్యతిరేకిస్తోందని అన్నారు. బొగ్గు వేలంపాటలోని ఎవ్వరూ పాల్గొనవద్దని హెచ్చరించారు. బొగ్గు వేలంపాటలో పాల్గొన్న కంపెనీలు ఒక్క బొగ్గు పెల్ల కూడా తీయకుండా కార్మిక వర్గం అడ్డుకుంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంపాటను వెంటనే ఆపేసి సింగరేణి మనుగడ కార్మికుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. లేదంటే కార్మిక వర్గం కన్నెర్ర చేయక తప్పదని అన్నారు. సింగరేణి బొగ్గు బావులను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడం వలన ఈరోజు సింగరేణి వ్యాప్తంగా దానికి వ్యతిరేకంగా AITUC ఆధ్వర్యంలో ధర్నాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే సింగరేణి 100 సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వం తీసుకొని నిర్ణయాలను ఈరోజు నరేంద్ర మోడీ తీసుకొని ఇవాళ కార్మికులకు సింగరేణి ప్రాంతం తెలంగాణకు గుండెకాయ లాంటిది. ఈ సింగరేణి సంస్థ లేకపోతే ఈ తెలంగాణకే వెలుగే లేదు. అసొంటి వెలుగునిచ్చే సంస్థను 1,00,000 మందిని పరోక్షంగా 10 లక్షల మందిని పోషించే సింగరేణి సంస్థను ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వేలం వేసి కొంత గుత్త పెత్తందారులకు ఇలా కట్టబెట్టడానికి ఇలా వేలం వేయాలని చెప్పి ఇలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి వ్యతిరేకంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సింగరేణి వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా AITUC ఎర్రజెండా సంఘం చూస్తూ ఊరుకోదు బిడ్డ. ఇలా సింగరేణి కార్మికులు ఇలా ఈ సమస్యను కాపాడుతూ ఇలా నీకు ట్యాక్సుల రూపకంగా ఇలా పన్నుల రూపకంగా ఇలా నీకు పరోక్షంగా ప్రత్యక్షంగా ట్యాక్సులు కట్టుతున్న ప్రభుత్వం ఇలా సంస్థను ఇలా ప్రైవేటీకరణ చేసి కొంతమందికి గుత్త పెత్తందారులకు దారదత్తం చేయడానికి ఇలా వేలం వేస్తున్నారు. ఆ వేలాన్ని వ్యతిరేకిస్తున్నాం. దేశంలోని 60 బొగ్గు గనులను ఇవాళ తెలంగాణ కేంద్రంగా ఎంచుకొని కిషన్ రెడ్డి ఏదైతే బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్నాడో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మన బొగ్గు బ్లాక్లు ఏవైతున్నాయో వాటన్నిటినీ వేలం వేయడానికి ఇవాళ పూనుకున్నారు. కేంద్ర గవర్నమెంట్ చేస్తున్న ఈ బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ ఇవాళ అన్ని RG1 ఏరియాలోని సింగరేణి వ్యాప్తంగా బొగ్గు గనుల మీద డిపార్ట్మెంట్ల మీద నిరసనలు తెలియజేస్తున్నాం. బొగ్గు బ్లాక్లను వెంటనే ప్రైవేటీకరణ ఆపి వేలాన్ని ఆపి ఏదైతే మనకు సింగరేణిలో 4 బొగ్గు బ్లాకులు ఉన్నాయో ఆ 4 బొగ్గు బ్లాకులలో 2 ఇదివరకే మనకు
వేలం ద్వారా పోయినాయి. వాటిని కూడా వెనుకకు తీసుకొని ఇవాళ తెలంగాణకు గుండెకాయ అటువంటి సింగరేణిని ప్రైవేటు పరం కాకుండా బొగ్గు బ్లాక్లను సింగరేణికి అప్పచెప్పాలని ఈరోజు ఏఐటీసీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. వేరువేరుగా జరిగిన ఈ నిరసన కార్యక్రమంలోని ఏఐటీయూసీ నాయకులు మాదరన మహేష్, ఎస్ వెంకట్రెడ్డి, బాణాల శ్రీనివాస్, పర్లపల్లి రామస్వామి, గంధా తిరుపతి, ఎం సంపత్, బలుల రవి, కాని రాంబాబు, బండి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు సమన్వయంతో పనిచేస్తూ అనారోగ్య బాధితులకు సరైన వైద్య సేవలు అందేలా చూడాలని గోదావరి కని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు సూచించారు. గోదావరి కని ప్రభుత్వ ఆసుపత్రిలోని శుక్రవారం పిహెచ్డి డాక్టర్లు, ఏఎన్ఎం, ఆశా వర్కర్ల మధ్య సమన్వయ లోపం లేకుండా ఆయా ఏరియాల్లోని అనారోగ్య బాధితులకు, గర్భిణీ స్త్రీలకు సకాలంలో వైద్య సేవలు అందించేలా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు, డాక్టర్ల నుండి, సిబ్బంది నుండి ఎదుర్కొంటున్న సమస్యలను ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువచ్చారు. ఆశా వర్కర్లను తమ డ్రెస్ కోడ్ ను చూసి వాచ్మెన్లు గేట్ లోపలికి కూడా రానివ్వటం లేదని, మమ్మల్ని పురుగుల కన్నా హీనంగా చూస్తున్నారని వాపోయారు. రాత్రి వేళలో గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు తాము ఆసుపత్రిలో ఉండేలా తమకు ప్రత్యేక రూమును ఇవ్వాలని కోరారు. అందుకు స్పందించిన ప్రిన్సిపల్ ఏఎన్ఎంల ప్రత్యేక గది అని బోర్డు ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక రూమును కేటాయిస్తామని ప్రకటించారు. సిబ్బంది, డాక్టర్ల నుండి ఏఎన్ఎంలకు, ఆశాలకు ఎలాంటి సమన్వయ లోపం లేకుండా చూస్తామని తెలిపారు. డాక్టర్లు, సిబ్బంది, ఏఎన్ఎం, ఆశాల మధ్య ఎలాంటి విభేదాలు ఉండకూడదని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రిన్సిపల్ హిమబిందు, డిఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్ తెలిపారు. సెషన్ టుడే విత్ ది డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రమోద్ గారు, డెప్యూటీ డిఎంహెచ్ఓ గారు డాక్టర్ కృపా అండ్ ఆల్ ది ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అండ్ ది పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్, సబ్ సెంటర్స్ అండ్ ది స్టాఫ్, అంటే మన అంగన్వాడీస్, ఆశాస్ కూడా వచ్చారు. సో అందరితో ఈరోజు 7 సెంటర్స్తో మేము ఈరోజు మీటింగ్ పెట్టాము. కోఆర్డినేషన్ మీటింగ్ అంటే మనం జీజెచ్ ఫామ్ అయ్యి 2 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ 17 డిపార్ట్మెంట్స్ ఎస్టాబ్లిష్ అయినాయి. అండ్ వీఆర్ డూయింగ్ ఎక్స్ట్రా సర్వీసెస్. ముందడికి ఇప్పటికి ఏరియా హాస్పిటల్ ఉన్నప్పటికీ ఇప్పటికి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి, ఏమేమి సర్వీసెస్ యాడ్ చేశాము, ప్రతి డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ అండ్ ఇంటరాక్షన్ చేస్తున్నారు ఆల్ మెడికల్ ఆఫీసర్స్తో ఈరోజు. అండ్ వాళ్ళు కూడా పబ్లిక్ ఇక్కడ వచ్చినప్పుడు ఏమేమి జరుగుతున్నాయి ఫీల్డ్లో వాళ్ళ వైపు నుంచి కూడా మేము విని కామన్ సొల్యూషన్స్ తీసుకొచ్చి ఈరోజు డిసైడ్ చేస్తున్నాము వాట్ టు డూ, హౌ టు హెల్ప్ ది పబ్లిక్. ఏమైనా గ్యాప్స్ ఉంటే కవర్ చేసుకొని మనం ఎట్లా రిఫర్ చేయాలి, అంటే బయటికి వెళ్ళకుండా, వేరే డిస్ట్రిక్ట్స్ వెళ్ళకుండా, ఈ అన్ని పెద్దపల్లి డిస్ట్రిక్ట్ పబ్లిక్కి హాస్పిటల్ ఉంది కాబట్టి ఇక్కడే రావాలని కోరుకుంటున్నాము. మీటింగ్ పెట్టడం చాలా సంతోషం. వారి ఏవైతే సర్వీసెస్ ఇవ్వగలుగుతున్నారో ఫ్యాకల్టీ ఇంప్రూవ్ అయింది, మనకు స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ సర్వీసెస్ కూడా ఇస్తున్నారు కనుక అవి ఈ ఏరియాలో ఉన్నటువంటి మా యొక్క స్టాఫ్ తెలిస్తే దానికి సంబంధించినటువంటి సర్వీసెస్ అవసరం ఉన్న వాళ్ళకి ఇక్కడ తీసుకురావడానికి వీలవుతుంది. అంతేకాకుండా మేము మా స్టాఫ్ ఇప్పటివరకు ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా వాళ్ళతో డిస్కస్ చేసుకుని అవి రెక్టిఫై చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏమైనా గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ ఫిల్అప్ చేయడానికి ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టాము. ఈ మీటింగ్ యొక్క ముఖ్య మోటో ఏంటంటే సర్వీసెస్ ఏవైతే పబ్లిక్ అందాలో అవి ఇంకా బెటర్గా అందడానికి, ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సర్వీసెస్ రీచ్ కావాలనే ఉద్దేశం కొద్దీ ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మీకు తెలుసు, లాస్ట్ టైం కూడా మనం అనుభవించాము. డెంగ్యూ సీజన్లో చాలా డెంగ్యూ కేసులు వచ్చాయి. వాళ్ళు ప్రైవేట్కి వెళ్ళి చాలా డబ్బులు ఖర్చు చేసుకున్నారు. ఇప్పుడు నేను మీడియా ద్వారా కూడా మెసేజ్ ఇస్తున్నాను. ఈ సమావేశంలో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. బొగ్గు బ్లాకుల వేలంపాట ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలంగాణను చీకట్లోకి నెట్టాలని చూస్తుందని సిఐటియు RG1 కార్యదర్శి మొండె శ్రీనివాస్ ఆరోపించారు. బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ GDK2 ఇంక్లైన్ గనిపై శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మొండె శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సింగరేణి సంస్థను కాపాడతారని, ప్రజలు 8 ఎంపీ సీట్లను ఇస్తే కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గంపై విషం చెంపటం అన్యాయమన్నారు. తెలంగాణ ఎంపీ కిషన్ రెడ్డి గనుల మంత్రిగా చేసి మా వేలుతోనే మా కంటిని పొడిచే ప్రయత్నంకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలను ఆపాలని, కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టే పద్ధతిని మానుకోవాలని హితవు పలికారు. బొగ్గు బ్లాకుల వేలంపాట ఆపకపోతే కార్మికులతో కలిసి పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఎన్నికలు జరిగి నెలలు గడవక ముందే మన తెలంగాణలోని కిషన్ రెడ్డి బొగ్గు శాఖ మంత్రి అయిన తర్వాత మనవాడు మన బొగ్గు గనులను రక్షిస్తాడని చెప్పి మనం ఆశించినాం. ఆశలు అడియాశలు చేసిన పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు శ్రీరాంపూర్ డివిజన్లోని
శ్రావణపల్లి బొగ్గు బ్లాకులను హైదరాబాదులో ఈరోజు ఈ వేలం వేస్తూ ఉన్నారు. మా సింగరేణి పరిస్థితి ఏంటి అని చెప్పి కిషన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకేనా మీకు తెలంగాణలో 8 సీట్లు ఇచ్చింది? మా బొగ్గు గనులను అమ్ముకోవడానికైనా మీ బీజేపీకి 8 సీట్లు ఇచ్చిందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు 139 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ కూడా సింగరేణికి సంబంధించిన బొగ్గు బ్లాకులు ఈ వేలంలో వేయలేదు. వేసిన అరబిందో కంపెనీ కూడా ఈ రోజు వరకు బొగ్గు దిగని పరిస్థితి ఉంది. అది కూడా సింగరేణికి కావాలని చెప్పి సింగరేణి మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది, అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మొసలి కన్నీరు కారుస్తూ ఉన్నది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ వేలాన్ని హైదరాబాద్లో జరుగుతున్న దాన్ని వెంటనే రద్దు చేసి సింగరేణికి అదే బ్లాకును కేటాయించాలి. లేకపోతే సింగరేణి కార్మికుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతూ ఉన్నది. సింగరేణి బోర్డు ఉంటుంది. ఈరోజు కిషన్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్తా ఉన్నారు. మేము సింగరేణి ప్రైవేటీకరణ చేయట్లేదు అని చెప్పి. మన దగ్గర ఉన్న మన బొగ్గు బ్లాకులను వేరే వాళ్లకు ఈ వేళ వేసిన తర్వాత సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా మూతేసే ప్రయత్నం చేస్తున్నావా? ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షులు అర్రేపల్లి రాజమౌళి, తోట నరసింహారావు, జిల్లా గజేంద్ర, దాసరి సురేష్, వంగల రాములు, పి శ్రీనివాసరావు, ఏ శంకరన్న, నంది నారాయణ, దుర్గాప్రసాద్, ఈ వెంకటేశ్వర్లు, జి మల్లేష్, శివ పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. నాటి నుంచి నేటి వరకు పోలీస్ వ్యవస్థలను మంతని ఎమ్మెల్యే, మంత్రి కుటుంబం భ్రష్టు పట్టిస్తోందని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ విమర్శించారు. మంతని పట్టణంలో రాజగృహలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ఎమ్మెల్యే మంత్రి తండ్రి ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీని తన మాట వినలేదని ఇక్కడ నుంచి మరో చోటికి ట్రాన్స్ఫర్ చేయించారని అన్నారు. తమ మాట వింటూ కాంగ్రెస్ కండువా కప్పుకునే పోలీసు అధికారులకు మాత్రమే ఇక్కడ పోస్టింగులు ఇచ్చేవారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంతని నియోజకవర్గంలోని మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ పోస్టింగ్ కు మంత్రి సోదరుడు ముడుపులు తీసుకుని ప్రస్తుత ఎస్ఐకి పోస్టింగ్ ఇప్పించారని అన్నారు. ఇలా ఎమ్మెల్యే సోదరుడు తమకు నచ్చిన వారికి ఇక్కడ పోస్టింగ్ ఇప్పించి తనపై కుట్రలు చేస్తున్నారని, గతంలో ఇక్కడ పనిచేసిన సీఐకి ఏసీపీగా పోస్టింగ్ ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి సన్నిధిలోని పోలీస్ స్టేషన్ లో ఎస్ఐఓ మహిళా కానిస్టేబుల్ పై అఘాయిత్యానికి పాల్పడడం ప్రతి ఒక్కరూ ఖండించాలని, ఈ వ్యవహారం కాళేశ్వర క్షేత్రానికి మాయని మచ్చగా మిగిలిపోతుందన్నారు. గతంలో ఆసిఫాబాద్ జిల్లాలో ఎస్ఐ వ్యవహారంపై తమ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే సదరు ఎస్ఐకి కాళేశ్వరంలో పోస్టింగ్ ఇప్పించారన్నారు. కాళేశ్వరం ఎస్ఐ మంత్రి సోదరుడికి సన్నిహితులని పదే పదే చెప్పేవాడని, వారి అండదండలతోనే అఘాయిత్యాలు, అరాచకాలకు పాల్పడుతున్నారని అన్నారు. నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు మారుతున్నాయని, ఇటీవల మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ జెడ్పీటీసీ భర్త డాన్సులు చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కండువాలు వేపియాలి, కాంగ్రెస్ పార్టీకి కండువాలు వేపియాలి, కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయాలంటే కాటారంలో ఉండి కాంగ్రెస్ ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఇవాళ మంత్రికి సీఐకి వస్తూ ఉంది. అంటే కారణం ఏంది? ఇవాళ మంత్రిలో మనకు రామగుండం ఏఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజులలో సీఐగా ఉన్నాడు. ఆయన వచ్చిండు మళ్ళీ ఇక్కడికి.
అంటే వీళ్ళంతా కూడా రావడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అందరినీ బీఆర్ఎస్ నుంచి కండువాలేపియాలి. నేను అందుకే చెప్పిన నాలాంటి వాడిని చంపించే ప్రయత్నం చేస్తారు వీళ్ళంటే. ఈ ఆఫీసర్లందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఎప్పుడు అవకాశం దొరుకుతప్పుడు ఇక్కడ నన్ను పూర్తిగా ఇక్కడి నుంచి లేకుండా చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఏఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ సీఏగా చేసిపోయింది. ఇవాళ మంత్రికి మొన్నటి దానుకోండి, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కోడ్లో పోయింది. ఆయన ఇవాళ రేపు వస్తాడు కావచ్చు. సిఐ కాటరంలో ఎస్ఐ చేసి ఆయన కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసి వీళ్ళందరూ కూడా ఇక్కడ జమ అవుతా ఉన్నారు. ప్రసాదరావు అనే ఎస్ఐ కాంగ్రెస్కి అక్కడ ఆ రోజు కూడా ఇక్కడ కొయ్యూరులో ఆయన ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలుగా పోలీసులను వాడుకొని మాలాంటి వాళ్ళను, కింది నుంచి వచ్చిన వాళ్ళను రాజకీయ సమాధి చేయడానికి కోసం, ఎక్కడ కూడా గొంతును వినపడకుండా చేయడానికి మంత్రిని ఎమ్మెల్యే తమ్ముని కనుసన్నల్లో డబ్బులు ఇవ్వండి, వసూలు చేసుకోండి. మేము ఎన్నికల్లో పెట్టిన డబ్బులు మళ్ళీ ఇక్కడ మాకు వసూలు తమ్ముడు ఇక్కడ చేయాలి. ఢిల్లీకి కప్పం కట్టడానికి అన్నయ్య హైదరాబాద్లో చేయాలి. ఇండస్ట్రీస్ ఐటీ మినిస్టర్గా అన్నయ్య అక్కడ చేయాలి. సో ఈ వ్యవహారం అంతా కూడా మంత్రి నియోజకవర్గ ప్రజలు గమనించాలి. బొగ్గు బ్లాకుల వేలంపాటను కేంద్ర ప్రభుత్వం ఆపకపోతే కార్మిక శ్రేయస్సు కోసం ఉద్యమ బాట పడతామని హెచ్ఎంఎస్, టీఎన్టీయూసీ, ఐఎఫ్టియు, ఏఐఎఫ్టియు, తెలంగాణ ఉద్యోగుల సంఘాలు నాయకులు ప్రకటించారు. గోదావరి కని హెచ్ఎంఎస్ కార్యాలయంలో హైదరాబాద్ లో జరుగుతున్న బొగ్గు బ్లాకుల వేలంపాటను నిరసిస్తూ శుక్రవారం ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బొగ్గు బ్లాకుల వేలంపాట జరుగుతున్న సందర్భంగా కార్మిక సంఘాలుగా చేపట్టాల్సిన కార్యాచరణను రూపొందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతుందన్న నమ్మకంతో కార్మికులు గద్దెనెక్కిస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంకు సహకరిస్తూ వేలంపాటకు సిద్ధమైందని ఆరోపించారు. సింగరేణి సమస్యను కాపాడుకోవడానికి కార్మికుల శ్రేయస్సు కోసం ఉద్యమ బాట పట్టడం తప్పదని అన్నారు. ఈ మేరకు ఐక్య ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. రాజకీయ నాయకులు దీన్ని ఖతం చేసే కార్యక్రమంలో ఉన్నారు. దాంట్లో బీజేపీ ప్రభుత్వం, దానికి వత్తాసు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు అర్థమవుతుంది. ఎన్నికల కంటే ముందు పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండ్రు. సింగరేణిని రక్షిస్తామన్నారు. రక్షించుడు కాక భక్షించడానికి ఇవాళ హైదరాబాద్లో సంబరాలు ఇంకా ఖతం కాలేదు, సంబరపడతారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మంచి గవర్నమెంట్ వస్తుంది, మాకు ఏదో లాభం జరుగుతుందని ఊహించుకుంటూ అందరున్నారు. ఈ క్రమంలో ఇవాళ హైదరాబాద్లో బీజేపీ నాయకత్వం, కిషన్ రెడ్డి గారు బొగ్గు శాఖ మంత్రి, ఈ గడ్డలో పుట్టిన వ్యక్తి, ఆయనే బొగ్గు బ్లాక్లను, సింగరేణిలో ఉన్న బొగ్గు బ్లాక్లను కూడా వేలం వేయడానికి హైదరాబాద్ స్టార్ హోటల్లో కూర్చుండి డిసైడ్ చేసిందట. దీనికి వ్యతిరేకంగా మేమందరం కలిసి సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక, హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, తెలంగాణ ఉద్యోగుల సంఘం, ఐఎఫ్టియు, ఏఐఎఫ్టియు, టీఎన్టీయూసీ అందరం కలిసి దీన్ని వ్యతిరేకిస్తున్నాం. వ్యతిరేక కార్యక్రమంలో నిరసనగా కేకే5లో వల్ల మీటింగ్ పెట్టినాం. కేకే5లో విజయవంతమైంది. కార్మికులందరూ స్పందించారు. వ్యతిరేకంగా సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. 350 కోట్ల ప్లాట్లు ఆల్రెడీ వేలంలో ఇవ్వని ఈ 2 సంవత్సరాల కాలంలో మన సింగరేణిలో ఉన్నటువంటి 4 బ్లాకులను కూడా గత సంవత్సరంలో వేలంలోకి తీసుకొచ్చారు. కార్మిక సంఘాలు, కార్మికుల ఐక్యమత్యంతో చేసినటువంటి ఆందోళన ఫలితంగా ఇంతకాలం అవి వాయిదా పడుతూ వచ్చినాయి. ఇవాళ సింగరేణి కంపెనీ సొంత ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే 4 బొగ్గు బ్లాకులను గుర్తించామో అది సింగరేణి కంపెనీకే చెందాలే, అది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అవి నడిపించాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ 3 రోజుల వార్తలు ఏమిటి? ఈ 3 రోజుల నుంచి వచ్చినటువంటి వార్తలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం గిట్ట వేలంలో పాల్గొనకపోతే కేంద్రమే డైరెక్ట్గా వేలంలోకి పోతుంది అని చెప్పి ఒక హెచ్చరిక, ఒక మ్యాండేట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిండు. దీన్ని ఖండిస్తూ మేము 5 విప్లవ సంఘాలు, 6 విప్లవ కార్మిక సంఘాల ఐక్యవేదిక స్పందించింది. తెలంగాణ సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులకు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు ఉద్యమాభివందనాలు. మిత్రులారా, 139 సంవత్సరాల సింగరేణి చరిత్రను ఈ యొక్క బొగ్గు వేలం పాట ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సంపదను ఆదాని, అంబానీ, బహుళజాతి కంపెనీలకు గుత్తాధిపత్యంగా అప్పచెప్పడానికి అక్కడ బీజేపీ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి
రాష్ట్ర గవర్నమెంట్ కూడా మొన్నటిదాకా మనము ఏదే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వము 10 సంవత్సరాల కాలంలో తెలిసి తెలియకనే ఒక విధ్వంసం సృష్టించింది. వేగవంతమవుతున్న ప్రైవేటీకరణను విప్లవ కార్మిక సంఘాలు, సింగరేణి ఉన్నటువంటి హెచ్ఎంఎస్ ఉద్యోగుల సంఘం అన్నీ కలిసి కూడా దశల వరకు ఇప్పటికి మేము పోరాటాలు చేస్తూనున్నాము. ఆ పోరాటాల ఫలితంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడింది. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగరేణి మేము ప్రైవేటీకరణ కానియమని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కోల్ బెల్ట్ పర్యటనలో భాగంగా ప్రతి మీటింగ్లలో చెప్పడం జరిగింది. వారు మేనిఫెస్టోలో కూడా పెట్టిండ్రు. అదేవిధంగా జోడో యాత్రలో భాగంగా ఇప్పుడున్నట్టు రాహుల్ గాంధీ కూడా కేంద్రంలో ప్రతిపక్షంగా ఉన్నాడు. ఒక సింగరేనే కాదు, కేంద్రంలో ఉన్నటువంటి బొగ్గు గనులు మిగతా సంపదనంతా కూడా ఈరోజు బీజేపీ పార్టీ 3వ దఫా ఎన్నికలలో గెలిచి మొత్తం సంపదను బహుళజాతి కంపెనీలకు బడా పెట్టుబడులకు అప్పచెప్తున్నారు. కాబట్టి ఒకవైపు ఏమో దేశము, మరొక వైపేమో సింగరేణి చరిత్ర. ఈ ఉత్తర తెలంగాణకు ఉన్నదే ఈ ఒక వెన్నుముక్క లాంటి సింగరేణి రేపు మొత్తానికే బహుళజాతి కంపెనీలకు, ఆదానికో, అంబానికో అప్పచెప్తే ఈరోజు ఇక్కడ కనీసం తిండి దొరకని పరిస్థితి రాబోయే రోజులలో కలుస్తుంది. కానీ ఈ సమావేశంలో హెచ్ఎంఎస్, టీఎన్టీయూసీ, ఐఎఫ్టియు, ఏఐఎఫ్టియు, తెలంగాణ ఉద్యోగుల సంఘాలు నాయకులు పాల్గొన్నారు. యోగా మన జీవితంలో ఒక భాగం కావాలని, ఆరోగ్యవంతమైన జీవితం కోసం యోగా సాధన చేయాలని యోగారత్న ఆచార్య సుధాజీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గోదావరి కని మారుతి ఎంబీఏ యోగా సెంటర్ లో శుక్రవారం యోగా డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో నేడు ప్రజలు తాము సంపాదించిన దాంట్లో 70% వైద్యానికే ఖర్చు చేస్తున్నారని, అలాంటి సమస్యలు లేకుండా యోగా ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చని సూచించారు. ప్రకారంగా చూస్తే అంతగా ఏ అనారోగ్యాన్ని పూర్తిగా సమూలంగా నిర్మూలించగలిగే కెపాసిటీ ఇంకా పొందలేదు అనేది ఒకటి ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు చేసి మరి దీనికి ఏంటి ప్రత్యామ్నాయంగా మరి ఏదైనా ఒక రోగం వచ్చింది, బీపీ ఉంది. బీపీకి మనం ఎప్పుడైతే ట్యాబ్లెట్ వాడడం స్టార్ట్ చేస్తామో మనం పోయేంత వరకు ట్యాబ్లెట్ వాడాల్సింది. షుగర్ ఉంది, షుగర్ అనేది మధ్యంతరంలో వచ్చింది, బీపీ అనేది మధ్యంతరంలోనే వస్తుంది. షుగర్ కూడా మనం పోయేంత వరకు షుగర్ ట్యాబ్లెట్ వాడుతూనే ఉండాలి. ఇలా వాడుతూ ఉంటుంటే పాపులేషన్ పెరుగుతూ ఉంటుంటే, ఫార్మాస్యూటికల్స్ పెరుగుతూ ఉంటుంటే ప్రపంచం మీద అధిక భారం అవుతుంది. ప్రపంచ ఎకానమీలో చూస్తే మ్యాక్సిమం దాదాపుగా ఇప్పుడు మన భారతదేశంలో చూసినా, ప్రపంచ దేశాల్లో చూసినా 75% మనీ అంతా కూడాను హెల్త్ కోసమే వెళ్తుంది. 75% దాదాపు. ఓకేనా? ఒక 20% మన పిల్లల ఎడ్యుకేషన్స్ కానీ మన దానికోసం వెళ్తుంది. ఒక 5% మాత్రమే మన ఆహారంకు మనం నివసించడానికి కావాల్సిన విధంగా మనం వాడుకుంటున్నాం. కరోనరీ హార్ట్ బ్లాకేజెస్ అంటే మన వాల్స్ బ్లాక్ అవుతాయి. బైపాస్ కానీ, యాంజియోగ్రామ్ కానీ ఇవి చేస్తేనే మనిషి బ్రతకడానికి అవకాశం ఉంది అని ఈ మెడికల్ సైన్స్ నిర్ధారణ చేసినటువంటి సందర్భంలో యోగా చేయడం వలన హార్ట్ బ్లాకేజెస్ ఉంది. 75% హార్ట్ బ్లాకేజెస్ ఉన్నాయి కూడాను. అవి రిలీజ్ అవ్వడం అనేది వాళ్ళు ప్రయోగాత్మకంగా చూసి అప్పుడు ఈ యోగాకి ఇంత ప్రాధాన్యతనిచ్చారు. యోగా ఒక్కటే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేది కాబట్టి యోగాని అందరికీ అందించాలి అని అప్పుడు మన నరేంద్ర మోడీ గారిని అడగడం వల్ల ఇది మా సొంతమేం కాదు, ఇది అందరినీ కావాలి. కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి మనకి సంబంధం ఉంది. అందరితో ఎవరితోనైనా మనకి సత్సంబంధాలు పెంచుకోవచ్చు. కాబట్టి ఇది అందరికీ కావాలని అప్పుడు దీన్ని ఇంటర్నేషనలైజ్ చేశారు. ఇంటర్నేషనలైజ్ చేస్తూ ఉంటుంటే ప్రపంచ దేశాలు మాత్రం చాలా అతి ఉత్సాహంగా ఈ యోగాని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు.
విద్యార్థుల జీవితంలో ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయడం ద్వారా ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని విశ్వభారతి స్కూల్ అధినేత యాదగిరి గౌడ్ సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లోని విశ్వభారతి స్కూల్లో శుక్రవారం యోగా మాస్టర్ సాగి సరిత, కావ్య, వికాస తరంగిణి, దీపిక ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగా క్లాసులు నిర్వహించారు. ఈ మేరకు విశ్వభారతి స్కూల్ చైర్మన్ యాదగిరి గౌడ్, కాంట్రాక్టర్ సతీష్ రావు విద్యార్థులతో కలిసి యోగా సాధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాట్లాడుతూ యోగా అనేది పురాతన కాలం నుండి ఉన్నదని, ఆరోగ్యవంతమైన జీవనం కోసం మన పూర్వీకులు యోగా సాధన చేసేవారని, ఇప్పుడు బిజీ లైఫ్ లో మనం యోగా సాధన చేయడం మరచామని తెలిపారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రతి ఒక్కరూ యోగా సాధన తప్పనిసరిగా చేయాలని సూచించారు. విద్యార్థుల్లో చెడు రుగ్మతలు లేకుండా జ్ఞాపక శక్తిని పెంచడానికి, ఆరోగ్యంగా ఉండడానికి యోగా సాధన చేయించడం జరుగుతుందన్నారు. పెరుగుతున్న పరిజ్ఞానంతో పాటు చాలా మంది ఎప్పుడు స్మార్ట్ తోనే గడుపుతున్నారని, అలా కాకుండా అందులో 1 గంట యోగాకు కేటాయించి ఆరోగ్యవంతులుగా తయారు కావాలని విజ్ఞప్తి చేశారు. యోగా చేసేటువంటి అందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు. గౌరవ ఉపాధ్యాయులు, వికాస తరంగిణి సభ్యులు ఈరోజు విశ్వభారతి విద్యా సంస్థల్లో యోగా కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. గత వారం రోజులుగా ఈ కార్యక్రమం, శిక్షణ కార్యక్రమం నడుస్తూ ఉన్నది. యోగా అనేది ప్రపంచానికి పరిచయం చేసింది మన భారతదేశమే. ఇది పురాతనమైన సాంప్రదాయం. ఈ కాలక్రమంలో కూడా మనిషి మనుగడ జీవితంలో పరుగులు పెడుతూ తనను తాను మర్చిపోయి బిజీలో పడి ఆరోగ్యాన్ని, తన శరీరాన్ని కూడా పక్కకు పెట్టి పనిచేస్తూ చివరి సమయంలో యోగాను గుర్తు చేసుకొని మళ్ళీ యోగా కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారు. కానీ ఈ యోగా అనేది అనాదిగా ఆరోగ్యపరంగా, జ్ఞానపరంగా వస్తున్నటువంటి ఆచారం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటిస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండడంతో పాటుగా వికాసాన్ని, విజ్ఞానాన్ని కలిగి ఉండడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్, హెడ్ మాస్టర్ తిరుపతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం గోదావరి కని ఆర్యవైశ్య జీవనంలో యోగా దినోత్సవం వేడుకలను నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ మానవ జీవితంలో యోగా అనేది ఒక ఆరోగ్య సంజీవని అని అన్నారు. ఆరోగ్యం అనేది ఒక శరీరానికే సంబంధించినది కాదని, నిజమైన ఆరోగ్యానికే మూలాలు మనసులో ఉంటాయని అన్నారు. మనసు నిర్మలంగా, నిశ్చలంగా ఉన్న చోట వ్యాధులకి ఆస్కారం తక్కువగా ఉంటుందన్నారు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టేనని అన్నారు. మనసుని స్పర్శించి శరీరాన్ని, మనసుని బ్యాలెన్స్ చేసే శక్తి ఒక్క యోగాభ్యాసానికి మాత్రమే ఉంటుందన్నారు. ఆనంద్ గారు, రవీందర్ గారు, కోలేటి శ్రీనివాస్ గారు, శ్రవంతి, అలాగే హారిక, లక్ష్మీనారాయణ గారు ఇంకా వేదిక పడిన పెద్దలు, యోగా గురువులు, ముందున్న మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, యోగా అనేది ఓ వ్యాయామం కాదు, తనువుని, మనస్సుని, ఆత్మని ఏకం చేసే ఒక సాధన. యోగా అనేది మానవ జీవనానికి ఒక సంజీవని లాంటిది. నిత్య యోగ సాధన ద్వారా మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కనీసం ఇప్పటికుండా మనం హాస్టల్ సంక్షేమ అధికారి, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ అన్నారు. శుక్రవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో హాస్టల్ సంక్షేమ అధికారి, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ మాట్లాడుతూ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖాళీగా ఉన్న హాస్టల్ సంక్షేమ అధికారులు, డివిజనల్ అకౌంట్స్ అధికారి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సిబిఆర్టీ విధానం ద్వారా జూన్ 24 నుంచి జూన్ 29 వరకు హాస్టల్ సంక్షేమ అధికారులు, జూన్ 30 నుండి జూలై 4 వరకు డివిజనల్ అకౌంట్స్ అధికారి పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మన జిల్లాలో 3 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా మంతని జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల, పెద్దపల్లిలో ఉన్న ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల, మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు.
ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల వరకు 2 సెషన్స్లలో పరీక్షలు నిర్వహణ ఉంటుందని అన్నారు. నేటి నుంచి అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని, హాల్ టికెట్ పైన ఉన్న సూచనలు తూచా తప్పకుండా పాటించాలని అదనపు కలెక్టర్ సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన భద్రత ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థుల తనిఖీ పకడ్బందీగా జరగాలని, పరీక్ష నిర్వహణ సమయంలో ఎటువంటి విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన ప్రథమ చికిత్స కిట్లతోటి వైద్య బృందాలు నియమించాలని, పరీక్ష సమయానికి చేరుకునేలా ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడిచేలా చూసుకోవాలని కూడా అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల గేటు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు, మధ్యాహ్నం 2 గంటలకు మూసివేయటం జరుగుతుందని, గేటు మూసివేసిన తర్వాత ఎవరిని కూడా పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించరని, దీనిని గమనించి అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని అదనపు కలెక్టర్ సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్, ట్యాబ్, క్యాలిక్యులేటర్, ఇతర గ్యాడ్జెట్స్, రికార్డింగ్ పరికరాలు తీసుకుని రావడానికి అనుమతి లేదని, అభ్యర్థులు కేవలం చెప్పులు మాత్రమే వేసుకోవాలని, షూస్ ధరించడానికి అనుమతి లేదని అన్నారు. అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన సూచనలు పాటిస్తూ పరీక్షలకు హాజరు కావాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో డీసీపీ అడ్మిన్ సి రాజు, సిఐ కృష్ణ, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మెరాజ్ మహమ్మద్, కలెక్టరేట్ సి సెక్షన్ సూపరింటెండెంట్ ప్రకాష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి బొగ్గు బావులను ప్రైవేటీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ విప్లవ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం కేకేపై గనిపై నల్ల బ్యాడ్జీలతోటి నిరసన తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్, ఏఎఫ్టియు జాతీయ అధ్యక్షులు టి శ్రీనివాస్, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గట్టయ్య, ఏఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు పోచమల్లు, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు మేకల రామన్న మాట్లాడుతూ 139 సంవత్సరాల సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రైవేటు వారికి అప్పచెప్పడానికి టెండర్లను పిలవటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సింగరేణిలో ఉన్న బొగ్గు నిక్షేపాలని సింగరేణికి అప్పగించాలని, సింగరేణి ద్వారానే బొగ్గును తీయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సింగరేణి ప్రాంతం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, సింగరేణి ప్రాంతంలో బొగ్గు బావులు సింగరేణికి అప్పగించాలని, కొంతమంది పెత్తందారుల కార్పొరేట్ శక్తులకు ఈ బొగ్గు బావులను అప్పజెప్పడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ రోజు వేలంపాటను వేస్తుందని, తక్షణమే ఈ వేలంపాటను ఆపి 139 సంవత్సరాల అనుభవం ఉన్న సింగరేణికే బొగ్గు బావులు అప్పగించి ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి ఈ ప్రాంతాన్ని ప్రైవేటు శక్తుల నుంచి కాపాడాలని, లేని పక్షంలో విప్లవ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి తట్టా చెమ్మస్ ట్రోఫీ బహుకరించారు. మోడీ ప్రభుత్వం మూడోసారి ప్రభుత్వ ఏర్పాటులో గనులకు నిలయమైన తెలంగాణకి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డిని నియమించిన అనంతరం మొదటిసారి తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టిన సందర్భంగా కందుల సంధ్యారాణి గనులలో కార్మికులు ధరించే హెల్మెట్, కార్మికులు వాడే తట్ట చెమ్మాన్ను కిషన్ రెడ్డికి బహుకరించారు. ఈ విషయమై స్పందిస్తూ కార్మికులు ఎక్కువగా ఉండే రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుండి కార్మికులు గనుల్లో వాడే వస్తువులు నాకు బహుకరించడం నా పదవికి అలంకరణగా మారాయని సంతోషం వెలిబుచ్చారు. కార్మిక క్షేత్రాలలో గత ప్రభుత్వాలు అలసత్వంతో, మోసపూరిత మాటలతో కార్మికులను మభ్యపెట్టి వాస్తవాలు తెలియకుండా చేశారని, ఇక నుండి అలాంటివి జరగకుండా చూడాలని, బిఎంఎస్ ని స్థానికంగా బలోపేతం అయ్యేలా చేస్తేనే మంచి వాతావరణం ఏర్పడుతుందని, ఆ వైపుకి అడుగులు వేద్దామని కందుల సంధ్యారాణికి భరోసా ఇచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. RG1 GM కార్యాలయంలో ఘనంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. బొగ్గు బ్లాకుల వేలంపాటపై భగ్గుమన్న కార్మిక సంఘాలు, గనులపై నల్ల బ్యాడ్జీల నిరసన తెలిపిన ఏఐటియుసి, సిఐటియు.
హాస్పిటల్ డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు సమన్వయంతో పనిచేస్తూ అనారోగ్య బాధితులకు సరైన వైద్య సేవలు అందేలా చూడాలి. గోదావరి కని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు సూచన. బొగ్గు ప్లాంటుల వేలంపాటను కేంద్ర ప్రభుత్వం ఆపకపోతే కార్మిక శ్రేయస్సు కోసం ఉద్యమ బాట పడతాం. ఐక్య పోరాట కార్యాచరణను ప్రకటించిన హెచ్ఎంఎస్, టీఎన్టీయూసీ, ఐఎఫ్టియు, ఏఐఎఫ్టియు, తెలంగాణ ఉద్యోగుల సంఘం. పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ఎమ్మెల్యే కుటుంబం. ముడుపులు తీసుకుని పోస్టింగులు ఇస్తున్న మంత్రి సోదరుడు. జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ ఆరోపణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.